హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగానే ఉన్నాను. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఈ వీడియో ఫ్రెండ్స్ నేను చేయదలుచుకొని ఉన్నాను, లాంగ్ వీడియోను. మొన్న ఎందుకు పనికి వెళ్ళట్లేదని అని అన్నారు కదా ఫ్రెండ్స్. నేను ఎందుకంటే నడుము ఆపరేషన్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. నడుము ఆపరేషన్ చేయించుకొని పనికి వెళ్ళకూడదు, కింద కూడా కూర్చోకూడదు అన్నారు. నేను కూర్చోట్లేదు, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది నడుము ఆపరేషన్ చేయించుకొని. అయితే మేము ఇల్లు కట్టుకున్నాం ఫ్రెండ్స్, రీసెంట్గా కట్టుకున్నాం మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే, నేను ఇంటి పని చేసేదాన్ని. టాపీ వాళ్ళకి రాళ్ళు అందియటం, సిమెంట్ అందియటం, అలా ఇల్లు పని చేసేదాన్ని. ఆ ఇల్లు పని చేసేటప్పుడు నాకు కొంచెం నడుము బాగా నొప్పి వచ్చేసేది, కాలు బాగా నొప్పి వచ్చేది. ఒంగోని లెగుతాం కదండి, అప్పుడు బాగా నొప్పి వచ్చేది. నొప్పి వస్తే నేను అనుకునేదాన్ని, పని చేస్తుంటే నొప్పి వస్తుందేమో అనుకునేదాన్ని. అయితే ఒకరోజు బాగా గుండెల్లో బాగా నొప్పి వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, ఏం కాదమ్మా, గ్యాస్ నొప్పి, మందులు వాడితే తగ్గిపోయిద్దని చెప్పారు. అయితే నేను మందులు వాడటం స్టార్ట్ చేశాను, అయినా కూడా తగ్గట్లేదు. తగ్గపోయేసరికి నా భర్త ఇంకా మందులు అసలు వేసుకున్నా తగ్గట్లేదు. ఎన్నో డబ్బులు పోసాం, అయిపోయినాయి డబ్బులు. అయితే ఇక ఇల్లు కట్టుకున్నాము, ఇంట్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇంట్లోకి వచ్చాక నెల కూడా కాదండి, నెల కూడా కాదు, నేను నా భర్త కూర్చొని ఒకరోజు అప్పులు తీర్చుకున్నాము. అప్పులు ఇంటికి పెట్టిన అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీర్చుకున్నాము. ఇక మనకి ఈ అప్పులే కదా, ఈ అప్పులు తీర్చుకునే వాళ్ళకి పిల్లల చేతికి వస్తారు, వాళ్ళ చదువులకు పెట్టాలి మళ్ళీ మనం అని అనుకున్నాం మేమిద్దరం కూర్చొని. అయితే మా పల్లెటూరు అండి, మరి అందరూ నాటుకి వెళ్తారండి ఇక్కడ. అయితే నేను కూడా వెళ్ళానండి ఒకరోజు. వెళ్ళి మధ్యాహ్నం భోంచేశాక, పని అయ్యాక మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఇక మళ్ళీ నాటేస్తాం కదండి. అప్పుడు ఏం జరిగిందంటే, ఇక నాటు వేయలేకపోతున్నా, బాగా నొప్పి వచ్చేసింది, నడుము నొప్పి వచ్చేసింది, కాలు నొప్పి వచ్చేసింది. అయితే మధ్యలో వస్తే ఇంటికి వెళ్ళిపోయింది అని అంటారు కండి. నేను అట్టే దిగమింగుకొని ఆటేసానండి. అయినా కూడా వాళ్ళు పక్కన వాళ్ళు ఏం కాదులే వెళ్ళు అన్నారు. అయినా కూడా నేను వెళ్ళలేదు ఇంటికి, అలాగే నాటేసాను. చాలా నొప్పి ఎందుకు వస్తుందో, ఎప్పటి నుంచో వస్తుంది అని మా ఆయనగారు విజయవాడ తీసుకెళ్ళాడండి. విజయవాడ తీసుకెళ్తే లిబర్టీ హాస్పిటల్ అంటది. స్కానింగ్లు తీశారు, ఎక్స్రేలు తీశారు, అన్ని టెస్టులు చేశారు. చేస్తే నీకు ఆపరేషన్ పడిద్దమ్మా, నడుము ఆపరేషన్ అని అన్నారు. అంటే ఇంత చిన్న వయసులోనే నడుము ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది అని నేను నా భర్త కూడా అక్కడ కూర్చొని చాలాసేపు ఏడ్చాము. అయితే సరమ్మా, నడుము ఆపరేషన్ చేయించుకోకపోతే నీకే ఇబ్బంది, నీ పిల్లలకు వండు పెట్టుకోలేవు, నడుము ఆపరేషన్ చేయించుకోవాలంటే సరేలే సారు, మరి డబ్బులు మరి ఎట్టయితే ఏంటని కనుక్కుంటే 2-3 లక్షలు అవుతాయి అన్నారు. ఇంటికి పెట్టిన అప్పే తీర్చుకోలేకపోయినాం మేము. మళ్ళీ నాకేడ పెడతాడు ఈ డబ్బులు తెచ్చి, ఇంకా నడుము ఆపరేషన్ నాకే, ఇంకా డబ్బులు ఇంకేడ తెస్తాడు, ఇంకా అప్పులలో ఉన్నాం మేము అని నేను ఇంకా కుమిలిపోయకుండా బాగా ఏడ్చుకొని కూర్చుంటే మా మామయ్య గారని ఆయన వచ్చారు.
ఏమీ కాదు, ఏమీ కాదులే అనుకుంటా తీసుకొని ఇంటికి వచ్చాక మళ్ళీ అసలు నిజమా ఒట్టిదని ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాము. ఇట్లా 3 హాస్పిటల్ తిరిగాము. 3 హాస్పిటల్లో కూడా ఆపరేషన్ పడిద్దని చెప్పారు. సరేలని డబ్బులు చూసుకొని నడుము ఆపరేషన్ చేయించుకున్నానండి. కానీ అందరూ పనికి వెళ్తుంటే నేను పనికి వెళ్ళలేకపోతున్నానండి. పనికి అసలు చేయలేను. కూసేపు చేస్తే బాగా నీరసం వచ్చేసిద్ది, బాగా హెల్త్ బాగోదు, నడుము నొప్పి వచ్చేసిద్ది. మా ఆయన గారు చాలా మంచోడండి. నా భర్త లేకపోతే నేను ఏమైపోయేదాన్నో ఫ్రెండ్స్. నా భర్త తల్లి తండ్రి ఆయన అయ్యారు నాకు. అయితే నువ్వు పనికి వెళ్ళొద్దు, మాకు వండి పెట్టిస్తే చాలు అని చెప్పాడండి మా భర్త. అప్పుడు పనికి వెళ్ళట్లేదండి. వెళ్ళినా కింద కూర్చోలేను, మళ్ళీ పైకి లేగలేను. మేము ఇల్లు కట్టుకొని ఉన్నాము, కనీసం ఇంటికి ఏ పని అవ్వలేదండి. చాలా అప్పుల్లో ఉన్నాము, చాలా బాధగా ఉంటుంది. నా భర్త అయితే నైట్ వచ్చి ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఏ పని చేసి తీర్చాలి అని చాలా టెన్షను. నైట్ నిద్ర కూడా పోడండి. అయితే మేము కొంచెం అప్పులల్లో ఉన్నాము, ఇబ్బందులలో ఉన్నాము. ఇప్పుడే మా బాబు బీఫార్మసీ చదువుతున్నాడు. 5 సంవత్సరాలు చదవాలి. అది డబ్బులు పెట్టే చదివిస్తున్నాము. నేను పనికి వెళ్ళట్లేదు. నా భర్త ఒక్కడ తెస్తే ఎలా సరిపోవట్లేదండి. అందుకే నేను ఈ పని చేయాల్సి వస్తుంది, నా భర్తను ఒప్పించి. అంతేకాని ఎవరినో నొప్పించడానికి, ఎవరినో బాధ పెట్టడానికి కాదండి. అయిన వాళ్ళు కూడా సహాయం చేయలేని పరిస్థితి. నా బిడ్డలను ఒక స్థాయిలో నిలబెట్టాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి? దేవా, మేము ప్రేయర్ చేసుకుంటామండి. నేను చాలా ప్రేయర్ చేసుకున్నాను. నా బిడ్డలు ఒక స్థాయిలో నిలబెట్టాలి, అప్పులు తీర్చుకోవాలి అని నేను నిర్ణయించుకొని వీడియోలు చేయాల్సి వస్తుందా. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు ఫ్రెండ్స్. నా వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ 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 ఫ్రెండ్స్. ఆగస్టు 18వ తారీఖున నా పెళ్లి రోజు అండి. ఆ రోజు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్లు ఏంటో తెలుసా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్, షేర్, లైక్లు ఇవి ఇస్తే చాలండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంతకన్నా నేనేం చెప్పలేనండి. ఒక పాప ఒక బాబు అండి నాకు. మేము వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళ స్థాయిలో ఉంటే చాలండి. ప్లీజ్ అండి, నాకు లైక్ చేయండి. ప్లీజ్ 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 అండి. నా ద్వారా ఎవరికైనా తప్పు కలిగిస్తే క్షమించండి. ప్లీజ్ 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 అండి. నా వీడియోలు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు చేయండి, షేర్లు చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మీకు నచ్చకపోతే వీడియోలు ఇలా చెయ్యి అలా చేయని చెప్పండి, నేను చేస్తాను ఫ్రెండ్స్. నాకు మీరుంటే నాకు అంతే చాలు. ప్లీజ్ అండి. మీరిచ్చే గిఫ్ట్లు అవేనండి. ప్లీజ్ అండి. నేను మిమ్మల్ని బాధ పెట్టిస్తే సారీ అండి. ఎమోషనల్గా మాట్లాడాను కదా, సారీ.
అలా తన్నుకుంటూ వస్తాయండి. నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంటి ఇంటింటి ఫ్రెండ్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ అవి చూడండి. లేకపోతే అరుణ్ కుమార్ అని నొక్కండి, వస్తాయి ఫ్రెండ్స్. షేర్ చేయండి. మీ షేర్లు అంటే మీ అంతస్తులు హోదా కావండి ఫ్రెండ్స్. మీ ఇచ్చే అభిమానం అంతే చాలు. ఇంకా ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలని మీరు నా కోసం ప్రేయర్ చేయండి. నా బిడ్డలు, నా భర్త, నేను సంతోషంగా ఉంటే చాలు. అంటే అందరూ సంతోషంగా ఉండాలి, అందరిలో మేము ఉండాలి. మేము ఇంక ఇల్లు కట్టుకున్నాం కానీ ఇంటికి ఏమీ రంగులు కానీ కింద ఏమీ కానీ ఏపీ లేదండి. చూద్దాం, ఆ దేవుడి దయ. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకింతకు మించి నేను చెప్పలేను ఫ్రెండ్స్. నాకు తోడుగా ఉండండి. ఇంకేమైనా వీడియోలు మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావటానికి నేను ప్రయత్నిస్తాను. మీరు నా వెనకుంటే నా కుడి భుజంలాగా ఉంటారు ఫ్రెండ్స్. అంతే సార్. నమస్తే, ఉంటాను. బాయ్.